అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో నేను నరసింహ శతకంలోని 11 నుండి 15 పద్యాలు మీకు వివరించబోతున్నాను. గార్ధబంబునకేల కస్తూరి తిలకంబు మర్కటంబునకేల మలయజంబు శార్దూలమునకేల శర్కరా భూపంబు సోకరంబునకేల చూతఫలము మార్జాలమునకేల మల్లె పువ్వుల బంతి గుడ్ల గూబలకేల కుండలములు మహిషంబుకేల నిర్మలమైన వస్త్రముల్ బకసంతతికి ఏల పంజరంబు ద్రోహ చింతనం చేసెడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేలా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, గాడిదకు కస్తూరి బొట్టు ఎందులకు, కోతికి మంచి గంధము ఎందులకు, పెద్ద పులికి పంచదారతో చేసినటువంటి పిండి వంటలు ఎందులకు, పిల్లికి మల్లె పువ్వులతో కట్టినటువంటి దండ ఎందులకు, చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలైన చెవిపోగులు గుడ్ల గూబలకు ఎందులకు, దున్నపోతునకు స్వచ్ఛమైనటువంటి వస్త్రము ఎందులకు, చిలుకలను సాకుటకై ఉపయోగించే పంజరము కొంగలకు ఏ విధముగా అక్కరకు రాదో, దుష్టమైన ఆలోచనలు చేసే నీచులకు తీయదనాన్ని కలిగించేటటువంటిదైన నీ నామ మంత్రము అవసరము లేదు అనగా నీచులకు గాని పాపములను చేసే పాపాత్ములకు గాని భగవంతుని యందు భక్తి కలుగదు అని భావము. పసరంబు పంజైనన్ పసుల కాపరి తప్పు, ప్రజలు దుర్జనులైనన్ ప్రభుని తప్పు, భార్య గయ్యాలైనన్ ప్రాణనాదుని తప్పు, తనయుండు దుడుకైనన్ తండ్రి తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాదుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు దురుసైన ఆరోహకుని తప్పు, దంతి మదించ మా వంటి తప్పు, ఇట్టి తప్పులెరుంగక ఇచ్చవచ్చినటుల మెలుగుదురిపుడి అవని జనులు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణాల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, పశువులు సోమరివైన ఎడల ఆ తప్పు పశువులను మేపు పశుల కాపరిది. ప్రజలు చెడు ఆలోచనలు కలవారైతే ఆ తప్పు రాజ్యాన్ని పరిపాలించే రాజుది. భార్య దురుసుగా ప్రవర్తించుతూ ఎదురు తిరిగినట్లయితే అది మగని యొక్క తప్పు. కుమారుడు చెడు ఆలోచనలతో దుర్మార్గుడైనచో అది కుటుంబ పెద్ద అయిన తండ్రిది ఆ తప్పు. సైన్యము ఒక తాటిపైన లేక చెల్లాచెదురైనచో ఆ తప్పు సేనానాయకునిది. బిడ్డ చెడ్డదై దుర్మార్గంగా ప్రవర్తించినచో తల్లిది ఆ తప్పు. గుర్రము పగరుగలదైనా గుర్రమెక్కే రౌతుది ఆ తప్పు. ఏనుగు పగరెక్కినదైనా ఆ తప్పు మావటివాడిది. ఈ భూమిపైన మానవులు ఇలాంటి తప్పులు తెలుసుకోలేక తమ ఇష్టమొచ్చినట్లు మెలుగుతున్నారు అని భావము. కోతికి జలతారు కుల్లాయి ఏటికి విరజాజి పూదండ విధవకేలా
ముక్కిడి తొత్తుకు ముత్తెంపునత్తేల అద్దమేమిటికి జాత్యందునకును మాచకమ్మకు ఏల మౌక్తికాహారముల్ క్రూర చిత్తునకు సద్గోష్ఠులేలా రంకుబోతుకు ఏల రమ్యంబు నిష్టలు వావి ఏటికి దుష్టవర్తనునకు మాట నిలకడ సుంకరి మోటుకేలా చెవిటివానికి సత్కదా శ్రవణమేలా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, జరీ అంచుతోడి టోపీ కోతికి ఎందులకు, విధవ స్త్రీకి సన్నజాజి పూలమాల ఎందులకు, ముత్యము పొదిగిన ముక్కునత్తు ముక్కులేని హీనురాలికేలా, పుట్టుకతోనే అందుడైన వాడికి అద్దమెందులకు, కాపురమునకు తగని స్త్రీకి ముత్యాల దండలు ఎందులకు, దుష్ట స్వభావము కలవాడికి సజ్జన సంగతులను గూర్చిన సభలెందులకు, ఇంపైనట్టి నియమములు రంకుతనము చెయ్యుదానికెందులకు, చెడు మార్గములు పట్టి తిరిగేవాడికి వావి వరసలెందులకు, చెప్పిన మాటపై నిలచుట లంచగొండికెందుకు, చెవిటి వానికి మంచివైన పుణ్యాన్ని కలిగించే కథలు వినుట ఎందులకు అనగా ఇవన్నీయు వ్యర్థమగునని భావము. మాన్యంబులీయ సమర్థుండు కండులేడు మాన్యముల్ చెరుప సమర్థులంతా ఎండిన యుల్ల గోడెరింగింపడెవండున్ పండిన యూళ్ళకున్ ప్రభువులంతా ఇతడు పేద ఎటంచు నెరింగింపండెవండు కలవారి సిరులెన్నన్ కలరు చాలా తన ఆలి చేష్టలంత పెన్నండెవ్వండు పెరకాంత తప్పెన్నన్ పెద్దలంతా ఇట్టి దుష్టులకధికారమిచ్చినట్టి ప్రభువు తప్పులటంచును పలుకవలెను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, పన్నులు చెల్లించనవసరము లేని ఈనాము భూములిచ్చుటకు యోగ్యమైన వాడు ఒక్కడు కూడా లేడు. కానీ ఇచ్చిన మాన్యములను పోగొట్టుటకు చాలామంది ఉన్నారు. వర్షాభావ పరిస్థితుల వలన పంటలు పండక బాధపడేటటువంటి గ్రామాల వివరాలు తెలుపుటకు ఎవ్వడూ లేడు. కానీ పంటలు పండిన ఊర్ల వివరాలు చెప్పడానికి అందరూ ఉన్నారు. వీడు పేదవాడు అని ఎవడూ తెలుపడు. ధనికుల ఐశ్వర్యములు, వారి భోగ లాలసత్వము గురించి అందరూ చెప్పగలరు. తన భార్య చేయు తప్పులను ఎప్పుడు కూడా పట్టించుకోడు. గాని ప్రక్క ఇంటి ఆడదాని రంకు భాగోతమును వేలెత్తు చూపుటకు అందరూ పెద్దలే. ఇటువంటి పాపాత్ములకు అధికారము అప్పజెప్పినటువంటి ప్రభువులదే తప్పని, సరైన నిర్ణయము కాదని చెప్పవచ్చును అని భావము. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మృంగన్ పోడు. విత్తమార్జనం చేసి విర్రవీగుటె కాని, కూడన్ పెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపలన్ పెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి
తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో తేలెదుంటి గలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, తల్లి కడుపున నుంచి పుట్టినప్పుడు ఎవడు కూడా ధనాన్ని తన వెంట తీసుకొని రాడు. పోయేటప్పుడు అనగా మరణ సమయంలో ఒక చిల్లి గవ్వైనను తన వెంట తీసుకొని వెళ్ళలేడు. లక్షలు సంపాదించిన ధనికుడైనా ఉప్పుతో కూడిన ఆహారాన్ని భుజిస్తాడే కానీ బంగారాన్ని తినలేడు. ధనాన్ని సంపాదించి గర్వముతో మిడిసిపడటమే కానీ తాను కూడబెట్టిన సొమ్మును తినలేడు. అలా ప్రోగు చేసిన సొమ్మును దాన ధర్మాలు చేయకుండా రహస్యంగా భూమిలో పాతిపెడుతూ ఉంటాడు. తేనెటీగలు ఎంతో కాలము నుంచి పెట్టిన తేనెను ఆ త్రోవన పోయే బాటసారులకు సమర్పించుకున్నట్లు ఆ సొమ్మును తాను అనుభవించకుండానే చివరకు దొంగల పాలో రాజుల పాలో చేస్తాడని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.